సన్ రైజర్స్ హైదరాబాద్. సో వీళ్ళ రిటెన్షన్స్ చూసుకుంటే 5 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. ముగ్గురు ఫారినర్స్, ఇద్దరు ఇండియన్స్. సో ముగ్గురు ఫారినర్స్ రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్లేయింగ్ 11లో ఆడించాలి. సో ద గో టు ఆప్షన్ ఈస్ హెన్రీ క్లాసెన్, వికెట్ కీపర్ ప్లస్ ఫినిషర్ అండ్ బిగ్ హిట్టర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ T20 క్రికెట్ రైట్ నౌ. సో నెక్స్ట్ చూసుకుంటే ట్రావిస్ హెడ్. ఆబ్వియస్లీ ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ ఓపెనర్ అలాంగ్ సైడ్ అభిషేక్ శర్మ, ఇండియన్. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మిడిల్ ఆర్డర్లో ఒక ఫారెన్ బ్యాట్స్మెన్, లేకపోతే సిక్స్త్ ప్లేస్లో బ్యాటింగ్ చేసే బౌలింగ్ ఆల్రౌండరా, లేదా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బౌలరా, లేదా ఫోర్త్ ప్లేస్లో బ్యాటింగ్ చేసే బ్యాటింగ్ ఆల్రౌండరా. సో వీళ్ళ ముందు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉందా ఒకసారి చూద్దాం. సో వాళ్ళు రిలీజ్ చేసిన ఫారినర్స్ ఎవరు? యాడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో యాన్సన్, హసరంగా, ఫజల్ ఫారూఖీ. సో వీళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్. సో వీళ్ళల్లో నుంచి ఎవరినైనా బైబ్యాక్ చేసే ఛాన్స్ ఉందా? సో చూద్దాం. ఫస్ట్ ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ కూడా ప్రతి మ్యాచ్ కూడా డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇస్తారా అంటే మేబీ చెప్పలేము. సో కామన్ T20 క్రికెట్ ఒక మ్యాచ్ ఆడొచ్చు, ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్‌లో వన్ డౌన్‌లో ఐడెన్ మార్క్రమ్ సో మంచి రిలయబుల్ ప్లేయర్, ఇన్నింగ్స్‌ని స్టెబిలైజ్ చేసే ప్లేయర్. సో మార్క్రమ్‌ని బైబ్యాక్ చేస్తే తప్పులేదు. సో మళ్ళీ మార్క్రమ్‌ని బైబ్యాక్ చేసి మార్క్రమ్‌ని అదే వన్ డౌన్‌లో ఆడిపిస్తే ఫోర్త్ ప్లేస్ నితీష్ రెడ్డి, ఫిఫ్త్ ప్లేస్ క్లాసెన్, సో అగైన్ సిక్స్త్ ప్లేస్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్. సో సెవెంత్ ప్లేస్ కమిన్స్. సో ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఐడెన్ మార్క్రమ్‌ని బైబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మేబీ వేరే టీమ్స్ మార్క్రమ్ కోసం ఎక్కువ వెళ్తే ఏం చేయలేము, అది వేరే విషయం. బట్ ఒకవేళ మార్క్రమ్ 3-4 క్రోర్స్ లోపు వచ్చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ బై చేస్తే ఖచ్చితంగా థర్డ్ ప్లేస్‌లో ఆడిపించి ఒక మంచి రిలయబుల్ బ్యాట్స్‌మెన్ ఉంటే చాలా బాగుంటది ఎస్ఆర్‌హెచ్‌కి. సో ఒక రిలయబుల్ బ్యాట్స్‌మెన్ కోసం చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ కోసం వెళ్ళొచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఒక బౌలింగ్ ఆల్రౌండర్. సో ఒక బౌలింగ్ ఆల్రౌండర్ చూసుకుంటే మార్కో యాన్సన్ కావచ్చు, వనిండు హసరంగా కావచ్చు. సో వీళ్ళిద్దరిలో కూడా హసరంగాని తీసుకోవడం కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ మిస్టరీ స్పిన్నర్ వనిండు హసరంగా అండ్ హీ కెన్ బ్యాట్ వెరీ వెల్ ఇన్ లోయర్ ఆర్డర్. సో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు, మంచి బౌలింగ్ స్పిన్, మిస్టరీ స్పిన్ వేస్తాడు. సో హీ కెన్ బి ద గుడ్ ఆప్షన్. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అతను ప్లేయింగ్ లో ఛాన్స్ లేక సో ఐపీఎల్ ఆడనని చెప్పి ఇంజూరీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. సో వనిండు హసరంగాని తీసుకుంటే కూడా మంచిగా సిక్స్త్ ప్లేస్లో బ్యాటింగ్ చేయొచ్చు, సెవెంత్ ప్లేస్లో కమిన్స్ రావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ టీమ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది వనిండు హసరంగా వస్తే. సో మార్కో యాన్సన్ గురించి చెప్తే సేమ్ సిక్స్త్ ప్లేస్లో బ్యాటింగ్ రావచ్చు, 4 ఓవర్స్ బౌలింగ్ వేసి. సో ఈజ్ అ టాల్ బౌలర్. సో అతనికి మంచి బౌన్స్ ఉంటుంది. సో మేబీ ఉప్పల్ పిచ్లో యాన్సన్ అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ మేబీ మార్కో యాన్సన్ కోసం నాకు తెలిసి అంత వెళ్ళకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు బై వీళ్ళు మంచి ఫారెన్ ప్లేయర్స్‌ని, వీళ్ళకి సూటబుల్ అయ్యే ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అని చూస్తే, ఒకటి శామ్ కరన్ లాంటి ప్లేయర్ వీళ్ళకి చాలా ఉపయోగపడతారు. ఎందుకు అంటే వీళ్ళు ఒక థర్డ్ ప్లేస్ వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌ని, ఒక ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ని వాళ్ళు చూస్ చేసుకుంటే మేబీ శామ్ కరన్ కెన్ బ్యాట్ అట్ నెంబర్ 4 ఆర్ నెంబర్ 3. హీ కెన్ ఓపెన్ ద ఇన్నింగ్స్. సో సరే అట్లా చూసుకుంటే సో ఒక వన్ డౌన్‌లో ఒక రిలయబుల్ ఇండియన్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. సరే మేబీ హి ఈస్ నాట్ ప్లేయింగ్ వెల్ రీసెంట్ ఇయర్స్, బట్ హి ఈస్ గుడ్ రిలయబుల్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్. సో అలాంటి ప్లేయర్స్‌ని, ఒక మంచి ఇండియన్ ప్లేయర్స్‌ని తీసుకుంటే శామ్ కరన్ కెన్ బ్యాట్ అట్ 4 ఆర్ సిక్స్త్ ప్లేస్ అండ్ హీ కెన్ గివ్ ఫుల్ 4 ఓవర్స్. సో శామ్ కరన్ ఒక మంచి ఆప్షన్. సో శామ్ కరన్ తక్కువకేం దొరకకపోవచ్చు. బట్ ఒక 10 క్రోర్స్ లోపు, ఒక 6-7-8 క్రోర్స్ లోపు దొరికితే మాత్రం శామ్ కరన్‌ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో శామ్ కరన్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో శామ్ కరన్ కాకుండా చూసుకుంటే లియామ్ లివింగ్‌స్టోన్. సో లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి ప్లేయర్ హైదరాబాద్‌కి చాలా అంటే చాలా ఉపయోగపడతాడు. సో నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళకి సూటబుల్ అయ్యే ఫారెన్ ప్లేయర్స్ ఇంకెవరైనా ఉన్నారు అంటే, ఒకటి రచిన్ రవీంద్ర. హీ కెన్ బ్యాట్ ఎట్ వన్ డౌన్ అండ్ హీ కెన్ బౌల్ ఆఫ్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. సో రచిన్ రవీంద్ర ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్.
He can bat at one down. He can even bat at fourth place. So he's a good option for Sunrisers Hyderabad, Rachin Ravindra and Daryl Mitchell. So Daryl Mitchell is another good option for Sunrisers Hyderabad. He's a good number four batsman. So he can slot at number four and five class in. So that may be the good option for Sunrisers Hyderabad, Daryl Mitchell. సో నెక్స్ట్ ఇటువైపు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా చూసుకుంటే క్యామరూన్ గ్రీన్ అనేది ఈజ్ ఇన్ అతనికి ఇంజ్యూరీ అయింది. సో అతను ఐపీఎల్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. బట్ ఒకవేళ ఆడినా కానీ ఇంతకుముందు ఉన్న ఫామ్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్స్ ఏ క్వెషన్ మార్క్ కాబట్టి క్యామరూన్ గ్రీన్ లాంటి ఆల్రౌండర్ని ఆర్సీబీ కూడా అందుకే రిటైన్ చేసుకోలేదు. వి ఆల్ నో దట్. క్యామరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్ని కొంచెం ఇగ్నోర్ చేసేస్తారు, నో ప్రాబ్లం, చాలా టీమ్స్ కూడా, బికాస్ ఆఫ్ హిజ్ కండిషన్. సో నెక్స్ట్ చూసుకుంటే సో మనం ఇంకా చూసుకుంటే సరే డీప్ డౌన్‌గా ఆలోచిస్తే ఒక మంచి వన్ డౌన్ ప్లేయరే ఖచ్చితంగా రిలయబుల్ బ్యాట్స్‌మెన్ కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐడెన్ మార్క్రమ్. సో అతను ఎస్ఆర్‌హెచ్‌తో ప్రీవియస్‌గా ఆడిండు. అందులోనూ ఆ టీమ్ రిలేషన్ గానీ, టీమ్ కోఆర్డినేషన్ గానీ బావుంటుంది. ప్లస్ హి ఈస్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ హీ కెన్ ఆఫర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఫర్ 2 అవర్స్ ఆర్ 4 అవర్స్ ఆల్సో. సో గోయింగ్ ఫర్ ఐడెన్ మార్క్రమ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మై ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిలయబుల్ బ్యాట్స్‌మెనే కావాలి అనుకుంటే సో వీ కెన్ గో ఫర్ షై హోప్. సో షై హోప్ అంత గొప్ప టీ20 ప్లేయర్ కాకపోవచ్చు. బట్ రీసెంట్‌గా 2024 ఐపీఎల్‌లో డీసీ తరపున చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిండు, కొన్ని పెర్ఫార్మెన్స్. సో షై హోప్ మే బి ద గుడ్ ఆప్షన్. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే రచిన్ రవీంద్ర. సో రచిన్ రవీంద్ర ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్ నెంబర్ 3 పొజిషన్ అండ్ హీ కెన్ ఆఫర్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ ఆప్షన్ ఆల్సో. సో ఫోర్త్ ప్లేస్ కోసం కావాలి అనుకుంటే డారెల్ మిచెల్, శామ్ కరన్, సో ఈ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వెళ్ళొచ్చు. మేబీ లియామ్ లివింగ్స్టోన్. సో ఈ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు ఆబ్వియస్లీ. విషయం ఆలోచిస్తే ఆబ్వియస్లీ డానియల్ వెటోరీ ఆస్ట్రేలియన్ కోచ్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ చూసుకుంటే మనకు ఒక డీప్ డౌన్ గెస్ ఏమై ఉండొచ్చు అంటే ఒక మంచి ఆస్ట్రేలియన్ ప్లేయర్ని ఆల్రౌండర్ని తీసుకోవచ్చు అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారు అంటే గ్లెన్ మ్యాక్స్వెల్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మనకి తెలియదు, బట్ మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. సో గ్లెన్ మ్యాక్స్వెల్ వస్తే ఎస్ఆర్హెచ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అట్ నెంబర్ 4. సో గ్లెన్ మ్యాక్స్వెల్ విల్ బి ద గుడ్ ఆప్షన్. సో ఇది వీళ్ళ ఫారెన్ ప్లేయర్స్ సినారియో ఇలా ఉండొచ్చు ఆప్షన్లో. సో బౌలింగ్ కోసం చూసుకుంటే జాష్ హ్యాజిల్వుడ్ ఉండొచ్చు. ఒక ఆస్ట్రేలియన్స్ గురించి చూసుకుంటే జాష్ హ్యాజిల్వుడ్ అవ్వచ్చు. మిచెల్ స్టార్క్ కోసం వెళ్ళరు అంతా, వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్కి వెళ్ళొచ్చు, మరీ 25 crores వెళ్ళకపోవచ్చు. బట్ ఒక 10 crores వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు. హ్యాజిల్వుడ్ ఒక 4-5 crores రావచ్చు. మిచెల్ స్టార్క్ అయితే 10 crores ఆ రేంజ్లో వెళ్ళొచ్చు. సో మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ వాళ్ళ కోసం. బట్ ఖచ్చితంగా తీసుకుంటుందని అయితే మనం చెప్పలేం, బికాస్ వెటెవర్ ఈజ్ ఏ ఆస్ట్రేలియన్ హెడ్ కోచ్ కాబట్టి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ కోచ్. సో ఇండియన్ ప్లేయర్స్, ఏ ఇండియన్ ప్లేయర్స్ కోసం ఎస్ఆర్హెచ్ వెళ్ళొచ్చు? సో బెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరున్నారు ఆప్షన్లో అంటే సో ఆబ్వియస్లీ మనకు తెలిసిన బిగ్ నేమ్స్ తెలుసు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్. సో ఇలాంటి పెద్ద ప్లేయర్స్ అనేది ఆప్షన్లో ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్. సో వీళ్ళల్లో ఎవరైనా ఎస్ఆర్హెచ్కి సూటబుల్ అయిన ప్లేయర్స్ ఉన్నారా అంటే ఉన్నారు. సో కేఎల్ రాహుల్, మేబీ కేఎల్ రాహుల్ ఆర్సీబీకే వెళ్ళొచ్చు, ఛాన్సెస్ చాలా హై, ఆర్సీబీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే, ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆబ్వియస్లీ 10+ వెళ్తాడు, 12, 13, 15 మేబీ 15 లోపే వెళ్ళొచ్చు. ఎందుకు 15 ఆ లోపే వెళ్ళొచ్చు? ఎందుకు అంటే మెగా ఆక్షన్‌లో ఎక్కువ అమౌంట్‌కి ఎవరు వెళ్ళరు. మినీ ఆక్షన్‌లోనే వెళ్తారు మనం చూసుకుంటే. ఎందుకంటే మెగా ఆక్షన్‌లో అంత హెవీ అమౌంట్‌కి ప్లేయర్స్‌ని అంటే చాలా తక్కువ సినారియోస్‌లో తీసుకున్నారు. సో చూసుకుంటే 15 లోపు 15 ఆ రేంజ్‌కి వెళ్ళొచ్చు. 15, 16 ఆ రేంజ్‌కి వెళ్ళొచ్చు. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్‌హెచ్ ఒక మళ్ళీ కేఎల్ రాహుల్ ప్లేయర్ మీద అంత 15, 16 పెట్టడం అనేది దట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సో అందుకని వాళ్ళంత అమౌంట్ కేఎల్ రాహుల్ మీద పెట్టారు. బట్ కేఎల్ రాహుల్
విల్ బి ద గుడ్ ఆప్షన్ ఫర్ సన్‌రైజర్స్ హైదరాబాద్. సో, కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టేస్తే సో, ఇషాన్ కిషన్. సో, సో ఇషాన్ కిషన్ కెన్ ప్లే అట్ ఫోర్త్ ప్లేస్ ఆర్ వన్ డౌన్ ఓపెనర్. సో, హీ కెన్ బి ఎ ఫ్లోటర్. సో, ఇషాన్ కిషన్ ఎక్కడైనా ఆడగలుగుతాడు. సో, మేబీ ఇషాన్ కిషన్ కూడా 10, 12 క్రోర్స్ వెళ్ళొచ్చు. ఈజీగా 12, 13 క్రోర్స్‌కి వెళ్తాడు. నెక్స్ట్ చూసుకుంటే అశ్విన్. అశ్విన్ అంత హెవీ అమౌంట్‌కి వెళ్ళడు. అశ్విన్ మోస్ట్‌లీ వెళ్తే 5, 6 ఆర్ 7 క్రోర్స్ లోపే అశ్విన్ దొరికేస్తాడు ఏ టీమ్‌కైనా. అశ్విన్ కోసం 8, 9, 10 అంత అమౌంట్ అయితే మేబీ ఎవరు పెట్టరు. సో, అశ్విన్‌ని తీసుకుంటే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో, హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌల్. సో, అశ్విన్ విల్ బి ద గుడ్ ఆప్షన్. సో, నెక్స్ట్ వచ్చేసి చాహల్. సో, ఓకే. చాహల్ వీళ్ళకి ఉపయోగపడతాడా అంటే ఆబ్వియస్‌లీ చాహల్ ఉపయోగపడతాడు. సో, హి ఈస్ ఎ గుడ్ స్పిన్నర్ అండ్ హి ఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో, చాహల్ కొంచెం ఎక్కువ అమౌంట్‌కే వెళ్ళొచ్చు. 12 క్రోర్స్ 10 ప్లస్‌కే వెళ్తాడు చాహల్ మోస్ట్‌లీ. సో, చాహల్ గూడా మంచి ఆప్షన్ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకి. సో, ఇంకా ఆబ్వియస్‌లీ రిషబ్ పంత్ 20 క్రోర్స్ 15-20 మధ్యలో ఆ రేంజ్‌లో వెళ్తాడు. సో, వీళ్ళంతా పెట్టరు. వీళ్ళ దగ్గరున్న పర్స్ అమౌంటే 40 క్రోర్స్ కాబట్టి వీళ్ళంత మనీ పెట్టలేరు. పెట్టకూడదు గూడా. రిషబ్ పంత్‌ని రూల్ ఔట్ చేసేస్తే ఈ ఆప్షన్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇద్దరిని రూల్ ఔట్ చేయొచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కావాలి. ఆబ్వియస్‌లీ ఎస్ఆర్‌హెచ్ ఇక్కడ ప్యాట్ కమిన్స్‌ని కెప్టెన్సీగా పెట్టేసింది. సో, శ్రేయస్ అయ్యర్ ఈ టీమ్‌కి రాడు. వీళ్ళు కొనరు. సో, వీళ్ళు రూల్ ఔట్ చేసేస్తే వీళ్ళకున్న ఒక టాప్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరున్నారు అంటే రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్. సో, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఆప్షన్‌లో కొనుక్కోవచ్చు. సో, చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. సో, వీళ్ళకి ఇంకా ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ వీళ్ళకి చాలా ఉపయోగపడొచ్చు. మేబీ వెంకటేష్ అయ్యర్ కొంచెం హై అమౌంట్‌కి వెళ్ళొచ్చు. హై అంటే మరీ 10+ అయితే వెళ్ళడు. మోస్ట్‌లీ 10 క్రోర్స్ లోపే దొరికేస్తాడు. 7, 8 క్రోర్స్ లోపు. ఫైనల్‌గా చూసుకుంటే వీళ్ళకి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఐడెన్ మార్క్రమ్, సచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, వనిండు హసరంగా, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరన్. సో, ఇలాంటి ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్‌ని వీళ్ళ కోసం వెళ్ళొచ్చు. సో, ఇండియన్ ప్లేయర్స్ కోసం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్. సో, ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్తే కొంచెం వీళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. కొంచెం బౌలింగ్ గూడా ఇండియన్ బౌలింగ్‌ని తీసుకోవడం కోసం వీళ్ళు కొంచెం ట్రై జేయాలి. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్‌ని తీసుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ వచ్చేసిండు. సో, ఒక మంచి ప్రీమియం స్పిన్నర్ గావాలి. నటరాజన్ కోసం మళ్ళీ వీళ్ళు ఆక్షన్‌లో బైబ్యాక్ చేయడానికి చూడాలి భువనేశ్వర్ కోసం. సో, భువనేశ్వర్, నటరాజన్ కోసం మళ్ళీ బైబ్యాక్ చేసుకుంటే వీళ్ళకి చాలా అంటే చాలా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇండియన్ బౌలింగ్‌లో చూసుకుంటే మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్. సో, ఇంకా ఆలోచించుకుంటే కీపింగ్ ఎసైడ్ ప్రీవియస్ థింగ్స్ అంటే ఇంతకుముందు జరిగిన విషయాలు పక్కన పెట్టేస్తే అవేష్ ఖాన్. అవేష్ ఖాన్ కోసం ఖచ్చితంగా ఆర్‌సీబీ వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ ఎక్కువుంది. అవేష్ ఖాన్ ఆబ్వియస్‌లీ 8, 9 క్రోర్స్ ఆ రేంజ్‌లో వెళ్తాడు. సో, ఆబ్వియస్‌లీ అవేష్ ఖాన్ కోసం వాళ్ళు వెళ్ళాలి. వెళ్తే చాలా బావుంటది. ఒక మంచి ఇండియన్ బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. అవేష్ ఖాన్ కోసం వాళ్ళు వెళ్ళాలి. సో, ప్రీవియస్‌కి ఆర్ఆర్‌కి ఆడిండు. ఆర్ఆర్‌కెళ్ళి కుల్దీప్ సేన్ లాంటి బౌలర్ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిండు 22 సీజన్‌లో. సో, కుల్దీప్ సేన్ లాంటి ప్లేయర్‌కి, అవేష్ ఖాన్ లాంటి ప్లేయర్‌కి సో, వీళ్ళలాంటి ప్లేయర్స్‌కి వెళ్ళొచ్చు. సో, ఇంటర్నేషనల్ ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే బౌల్ట్, స్టార్క్, హ్యాజిల్‌వుడ్, జోఫ్రా ఆర్చర్. సో, మంచి స్టార్ ప్లేయర్స్ ఉన్నోళ్ళు. వీళ్ళు చెప్తున్నా కదా! కరెక్ట్‌గా ఆక్షన్ స్ట్రాటజీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలా మంచి ఆక్షన్ అవుతుంది వీళ్ళకి ఆర్‌సీబీ 25 ఆక్షన్. చూద్దాం వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తారో కానీ, ఎప్పుడు గూడా ఆర్‌సీబీ ఆక్షన్‌లో టాప్ క్లాస్ ఆక్షన్ చేసింది లేదు. మనం ప్రీవియస్ మెగా ఆక్షన్ చూసుకుంటే 2022లో అంత పెద్ద ఆక్షన్ ఏం గాదు. అంత పెద్ద టాప్ ఇంకొన్ని ఫ్యాబ్ డూప్లెసిస్‌ని కొన్నారు. ఈవెన్ దో డూప్లెసిస్ పెర్ఫార్మింగ్ కన్సిస్టెంట్‌లీ అతని మీద ఏజ్ లేదు. హి ఈస్ 40 ఆల్రెడీ. సో, అతని మీద అంత ఇన్వెస్ట్ చేయదలుచుకోలేకపోతున్నారు. సో, ఆప్షన్ లేదు.
సో, అందుకనే ఫ్యాఫ్ డు ప్లెసిస్ కోసం వెళ్ళకపోవచ్చు మోస్ట్‌లీ. వీళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆర్‌సీబీ అవ్వబోతుంది.